నమస్కారం. మన గృహంలో పూజా మందిరం విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుద్ధి చేసుకునే విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పూజా మందిరంలో పసుపు కుంకుమ అక్షింతల విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహజంగా ఎవరైనా సరే ఇంట్లో పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పరమేశ్వరుడి భక్తులైతే సోమవారం పూట, విష్ణుమూర్తి భక్తులైతే శనివారం పూట పూజ గదిలో విగ్రహాలు చిత్రపటాలు శుభ్రం చేసుకోవచ్చు. శుక్రవారం మాత్రం పూజ గదిని శుభ్రం చేయకూడదు. గురువారం రాత్రిపూటే పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుద్ధి చేసుకోవచ్చు. అలాగే చాలామంది పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుద్ధి చేసుకునేటప్పుడు వాటిని నేల మీద ఉంచి శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ పీట మీద ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా వాటిని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. శుద్ధి చేసుకున్నప్పుడు పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టడం వీటన్నిటినీ చేయాలి. అలాగే స్త్రీ దేవతలైతే ఆ చిత్రపటాలకు కానీ విగ్రహాలకు కానీ పసుపు గంధం బొట్లు పెట్టాలి. పురుష దేవతలైతే కుంకుమ గంధం బొట్లు పెట్టాలి. అలాగే దేవీ దేవతల విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుద్ధి చేసుకునేటప్పుడు అంటే శుభ్రం చేసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు నీటిలో కలిపి ఆ నీటితో శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. ఆ వస్తువులు ఏంటంటే గోవు పంచకము, రాళ్ల ఉప్పు, పచ్చ కర్పూరము, దర్భ వీటి నీటిలో వేసి ఆ నీటితో మీ పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుద్ధి చేసుకున్నట్లయితే అవి విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఇంట్లో శివలింగం కానీ సాలగ్రామం కానీ శ్రీచక్రం కానీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా వాటిని శుద్ధి చేసుకోవటం మంచిది. రోజు వాటిని కడిగి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకోవటం, వాటి దగ్గర పుష్పాలు అలంకరించడం, నైవేద్యం సమర్పించడం చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఆ విధంగా చేయటం వీలు కాని వాళ్ళు శివలింగం కానీ సాలగ్రామం కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక గిన్నె నిండా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఈ శివలింగము లేదా సాలగ్రామం పూర్తిగా మునిగి ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీరు రోజు పూజ చేయకపోయినా సరే ఆ దోషం అనేది మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపచేయదు. అలాగే పసుపు కుంకుమ అక్షింతలు పూజ గదిలో వీటి విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు బొట్టు పెట్టుకోవటానికి ఉపయోగించేటటువంటి కుంకుమ కానీ గంధం కానీ పూజా మందిరంలో ఉన్న వాటి నుంచి తీసుకోకూడదు. పూజా మందిరంలో భగవంతుడికి ఉపయోగించే కుంకుమ కానీ గంధం కానీ ప్రత్యేకంగా ఉంచుకోవాలి. అయితే వాటిని పక్షానికి ఒకసారి మార్చుకోవాలి, 15 రోజులకు ఒకసారి మార్చుకోవాలి. వీలు కాకపోతే నెలకొకసారైనా పసుపు కుంకుమ గంధము అక్షింతలు వీటిని మార్చుకుంటూ ఉండాలి. అలా మార్చుకున్న తర్వాత కొత్తవి పోసినప్పుడు పాతవన్నీ ఒక డబ్బాలో ఉంచి ఎవరైనా సుమంగళి స్త్రీలు ముత్తైదవులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వవచ్చు. లేదా డబ్బాలో ఉన్నటువంటి కుంకుమ కానీ గంధం కానీ మీరు ధారణకు వినియోగించుకోవచ్చు. అంతేగాని ప్రతిరోజు దేవుడి చిత్రపటాలకు అలంకరించే కుంకుమ కానీ గంధం కానీ వాటిని మనం బొట్లులాగా ధరించకూడదు. మనం మార్చుకొని ప్రత్యేకమైన డబ్బాలో ఉంచుకున్నప్పుడు మాత్రమే ధరించాలి. అలాగే భగవంతుడి పూజ గదిలో పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇవన్నీ ఉన్నటువంటి దానికి ఎప్పుడూ ఒక మూత ఉండేలాగా చూసుకోవాలి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే అక్షింతలు అయిపోయినప్పుడు బియ్యం కొన్ని తీసుకొని అక్షింతలు తయారు చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైనా కొత్త బియ్యం బస్తా రాగానే అందులో నుంచి కొంత బియ్యం తీసి ఒక డబ్బాలో పోసి వాటిని అక్షింతల కోసం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. అంతేగాని మనం రోజు ఆహారం స్వీకరించడానికి ఉపయోగించే బియ్యం తీసి వాటితో అక్షింతలు తయారు చేసుకోకూడదు. ప్రత్యేకంగా ముందే ఉంచినటువంటి బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవాలి. అక్షింతలు తయారు చేసుకునేటప్పుడు కూడా చాలామంది పసుపు నీళ్లు వేసి అక్షింతలు తయారు చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొద్దిగా ఆవు నెయ్యి చుక్కలు వేసి పచ్చకర్పూరం పొడి కూడా కలిపి అక్షింతలు తయారు చేసుకున్నట్లయితే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా పసుపు కుంకుమ అక్షింతల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా సోమవారం కాబట్టి పరమేశ్వరుడు పంచముఖుడు, పంచముఖ పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు పఠించాలి.
ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఇది మంత్రం. కాబట్టి సోమవారం సందర్భంగా పంచముఖ పరమేశ్వరుడి అనుగ్రహం కలగటానికి ఏ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుద్ధి చేసుకునేటప్పుడు పసుపు కుంకుమ అక్షింతల విషయాల్లో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని ముక్కోటి దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.